హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడప కారం. ఈరోజు మనం ఈ వీడియోలో క్రిస్పీ పొటాటో ఫ్రైని ఎలా చేయాలో చూద్దామండి. రసంలో కానీ, పప్పులో కానీ, పచ్చళ్ళలో కానీ ఎందులోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీన్ని చాలా తక్కువ టైంలో చాలా బాగా టేస్టీగా ఉండేలాగా ఎలా చేయాలో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకే ముందు వస్తాయి. ఓకే, ఫస్ట్ దీనికోసము ఇలా ఆలూని తీసుకొని వీటిని వాటర్తో బాగా 3-4 టైమ్స్ మట్టి అంతా పోయేలాగా బాగా క్లీన్ చేసి ఒక బౌల్లో పెట్టుకోవాలండి. నెక్స్ట్ వీటిని 1 by 1 మొత్తం పీల్ ఆఫ్ చేసుకోవాలి నీట్గా. వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా పీలర్తో ఇలా అన్ని 1 by 1 చేసుకున్న తర్వాత ఒక సైడ్ పెట్టుకుందాము. ఇలా అన్నీ పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక్కొక్కటి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫస్ట్ నిలువుగా కట్ చేసి నెక్స్ట్ అడ్డంగా సన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని వీటిని సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి. మొత్తం ఇలా వాటర్లో వేసుకొని బాగా కడుక్కోవాలి అన్ని ముక్కల్ని. దాంట్లో ఉన్న స్టార్చ్ అంతా వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి ముక్కలన్నీ బాగా క్రిస్పీగా వస్తాయి. అందుకోసం వాటర్లో వేసి ఇలా కట్ చేసిన తర్వాత 2 టైమ్స్ అలా వాటర్తో కడుక్కుంటే ఆ వైట్గా వచ్చిందంతా స్టార్చ్ అంతా వెళ్ళిపోతుంది. ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ మసాలా కోసము ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చిని ఇలా సగానికి తుంచేసి వేసుకోవాలి. మన కారంకి తగ్గట్టు కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం మిరియాల పొడి, కల్లుప్పు వేసేసి వీటిని బాగా గ్రైండ్ చేసుకుందాము. చూసారు కదా, పేస్ట్ ఇలా వచ్చింది మసాలా అంతా. దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అది బాగా హీట్ అయిన తర్వాత అందులో మనం ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు ముక్కల్ని అన్నిటినీ వేసేసి బాగా వేయించాలి. ఈ ముక్కలతో పాటు ఇందులో తగినంత సాల్ట్, పసుపు ఈ 2 వేసేసి ఒక 5 to 10 minutes నియర్లీ అట్లా బాగా క్రిస్పీగా వచ్చేలాగా రెడ్గా వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ అలా వస్తాయి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇవి ఏం అతుకోవు, మనం వాటర్తో కడిగాం కాబట్టి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాము ఆయిల్ డ్రైన్ చేసి. ఇవన్నీ ఒక సైడ్ పెట్టుకున్న తర్వాత సేమ్ అదే ప్యాన్లో ఆ ఆయిల్లోనే మనము తిరువాతకు సంబంధించినవన్నీ ఈ పోపు దినుసులు వేసేసి వాటితో పాటు కాస్త కరివేపాకు, 2-3 ఎండుమిర్చి వేసేసి వీటన్నిటిని బాగా వేయించాలి తాలింపుని. ఇది బాగా వేగిన తర్వాత ఇందులో మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని వేసేసి దాన్ని కూడా వేయించాలి. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఈ ఆలు ముక్కలన్నీ వేసి కొంచెం కారం పొడి వేసేసి బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, ముక్కలకు అన్నిటికీ బాగా అయ్యేలాగా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక 2 minutes అలా. లాస్ట్లో కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి కలిపేస్తే చాలు. ఇంకా అంతే, పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కేసి ఆల్ అని పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.